ప్రతిదాన్ని అనుమానించడం, సందేహించడం, శంకించడం, అలాగే ప్రతిదానికి ముందు వెనకలాడడం, చేయొచ్చా లేదా అనే భయ ఆహ్, సందే సందేహాలుగా ఉండటం అనేది కొంతమందిలో ప్రత్యేకమైన వ్యక్తిత్వంగా మనం గమనించొచ్చు. ఎందుకు జరుగుతుంది? ప్రతి వ్యక్తి అన్నిటిని అనుమానించే మనస్తత్వం అసలు ఎలా అలవడుతుంది? అసలెలా వస్తుంది? అంటే ఒక్కసారి ఆ మనస్తత్వానికి ఒకసారి పునాది వైపు ఒకసారి వెళ్ళినట్లయితే, ఆంగ్ల వైద్యంలో కూడా ఏదైనా ఒక జబ్బుతోటి వెళ్ళినప్పుడు స్టెతస్కోప్ ఉపయోగిస్తారు. జ్వరానికైతే థర్మామీటర్ ఉపయోగిస్తారు. ఏదో ఒక సాధనం, అలాగే బ్లడ్ టెస్ట్‌లు ఇవన్నీ ఉంటాయి. వీటి ద్వారా రోగ నిర్ధారణ చేయటం, దానికి వైద్యం చేయటం మనం చూస్తాం. అలాగే ఇక్కడ కూడా మనసుకి సంబంధించింది కూడా మనకి కనిపిస్తున్న ఈ లక్షణాల వెనక మూల కారణం ఏదున్నది? అది డయాగ్నైజ్ అయితే దాన్ని మనము సరిచేయగలిగితే ఇవి తొలగిపోయే అవకాశం మనకుంటుంది. అందుకని ముఖ్యంగా ప్రతి మానసిక సమస్యకి కూడా దానికి పునాది, రూట్ అనేది బాల్యంలో ఉండడం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ అనుమానించే, సందేహించే, శంకించే, ముందు వెనకలాడే, ఒక నిలకడలేని చంచలత్వంగా ఉండే మనస్తత్వానికి కూడా పునాది బాల్యంలోనే ఉంటుంది. బాల్యంలో తల్లిదండ్రులు పెంపకంలో ఈ విధమైన లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాగూ అంటే తండ్రి తన పనుల్లో తాను ఉండడం, తల్లి కూడా ఎక్కువ ఎక్స్‌ప్రెసివ్‌గా లేకపోవడం, ఆవిడ మనస్తత్వం కూడా అనుమాన మనస్తత్వం అయ్యుండొచ్చు. ప్రతిదానికి పిల్లల్ని సందేహిస్తూ ఉండొచ్చు. ఈ పిల్లవాళ్ళు అనుమానాన్ని ప్రవేశపెట్టొచ్చు. ఇతన్ని సరిగ్గా పని చేస్తావా లేదా? ఈ పని ఇలా కాదు, అలా కాదు, ఒక రకమైనటువంటి ఆహ్, అనుమానించటం ద్వారా అనుమానించిన అదనంలో ప్రవేశపెట్టడం జరగచ్చు. సరైన విలువ ఇవ్వకపోవచ్చు, గౌరవం ఇవ్వకపోవచ్చు. ప్రేమ, అభిమానం, దగ్గరతనం, ఆప్యాయత ఇవి ఇవ్వలేకపోవచ్చు. వాళ్ళు పెద్దవాళ్ళ ద్వారా పొంది ఉండకపోతే ఆ విధానం తెలియక ఇవ్వకపోవచ్చు. తండ్రి తన పనుల్లో బిజీగా ఉండొచ్చు. లేదంటే ఇద్దరి మధ్య పోట్లాటల కారణం కావచ్చు. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు కావచ్చు. నిరంతరం కీచులాడుకోవచ్చు. ఈ మధ్య ఇటువంటి వాతావరణంలో పెరిగిన పిల్లలకి, ఎందుకంటే పిల్లలకి ఇల్లు, తల్లిదండ్రులు వీళ్ళే ప్రపంచం. అటువంటి ప్రపంచాన్ని వాళ్ళు అక్కడే చూస్తారు. చూసినప్పుడు ప్రపంచం పట్ల ఒక విధమైనటువంటి అభద్రత ఏర్పడే అవకాశం ఉంటుంది. భయం ఏర్పడే అవకాశం ఉంటుంది. సందేహం ఏర్పడే అవకాశం ఉంటుంది. అర్థం కాని పరిస్థితి ఉంటుంది. దీంతో పాటుగా తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు డిస్కరేజ్మెంట్గా మాట్లాడడం, ఈసడిస్తూ ఉండడం, తిడుతూ ఉండడం, పేర్లు పెడుతూ ఉండడం, పోల్చుతూ ఉండడం, ఇవన్నీ కూడా జరిగినప్పుడు మనసుకి కావలసినటువంటి బలం అందకపోతే, ఇవన్నీ కూడా బలాలే. ప్రేమ, ఆప్యాయత, అభిమానం, గౌరవం, మద్దతు ఇవ్వడం, మేమున్నామనే భరోసా కల్పించడం, ఇవన్నీ కూడా బలమైనటువంటివి బాల్యంలో ఇవ్వవలసినవి ఖచ్చితంగా. వీటికి మారుగా వేరొకటి బలహీనతలు, అనుమానాలు ఇవన్నీ రేకెత్తించే పరిస్థితి, ప్రేమ సరిగ్గా ఇవ్వలేకపోవడం, ఇవన్నీ కూడా వ్యక్తిలో ఒక విధమైన అభద్రతా భావాన్ని సృష్టిస్తాయి. ఈ అభద్రతా భావం స్వీయ చేతనకు కారణమవుతుంది. ఈ రెండూ కలిసి అనేక మానసిక సమస్యలు, ఆత్మన్యూనత కావచ్చు, సిగ్గోబిడియం కావచ్చు, నలుగురిలో కలవలేని తత్వం ఏర్పడవచ్చు, ఒంటరిగా ఉండే తత్వం ఏర్పడవచ్చు. ఈ సమస్యల కారణంగా, ఒంటరిగా ఉండడం కారణంగా బ్రెయిన్ విస్తరించక, వికాసం జరగక, దాని స్థాయి చిన్న స్థితిలోనే ఉండిపోవచ్చు. తక్కువ విషయాలే అందులో ఉండొచ్చు. అవి కూడా ఆ వ్యక్తే నమ్మలేని పరిస్థితి ఉండొచ్చు. ఆ అపనమ్మకం ఇంటి నుంచి వచ్చిన కారణంగా. ఈ విధమైనటువంటి ఒక అభద్రతాభావంతో, ఒక స్వీయ చేతనతో మరిన్ని మానసిక సమస్యలు గూడు కట్టుకోవడం ద్వారా మనిషి ఒంటరిగా ఉండటం జరుగుతుంది. అలాగే ఈ ఈ వ్యక్తి ఎక్కువగా వాటి గురించి ఆలోచించడం స్వీయ చేతనగా మనం చెప్తాం. అంటే ఎక్కువ తన గురించే, తన ప్రవర్తన గురించి, తన మనస్తత్వం గురించి ఇతరులతో పోల్చుకుంటూ, తాను ప్రత్యేకంగా ఉన్నానని భావిస్తూ, అందరిలా లేనని భావిస్తూ, ఒక రకమైనటువంటి బాధతోటి, వేదనతోటి కొనసాగుతూ ఉంటాడు. చదువుతూ ఉండొచ్చు, పనులు చేస్తూ ఉండొచ్చు. అన్నీ కూడా క్వాలిటేటివ్‌గా చేసే పరిస్థితి ఉండదు.
ఎంత ప్రయత్నించినా ఫలితం రాని పరిస్థితి ఉండొచ్చు. ఇంచేతనే మానసిక శక్తులు ఉపయోగపడవు. వికాసం ఆగిపోయాయి. అలాంటి సమయంలో ఈ అభద్రతాభావం వీటిల్లో చేరి అనుమానం వ్యక్తి నువ్వు సరిగ్గా చేసావా? నువ్వు చేయలేవు. నీ వల్ల అవ్వదు. ఇటువంటి మాటల వల్ల తన పట్ల తనకి నమ్మకం పోవడం. ఇవన్నీ కూడా కారణంగా మానసిక సమస్యలు వస్తాయని చెప్పుకున్నాం. వీటి ద్వారా సరైనటువంటి ఫిజికల్ ఆరోగ్యం కూడా రాదు. అటు మానసిక ఆరోగ్యం, మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉండగా స్టమక్‌కి సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. జీర్ణశక్తి తగ్గిపోతుంది. సమయానికి కావాల్సిన యాసిడ్స్ రాకుండా ఉన్న పరిస్థితి ఉంటుంది. మంచి బ్యాక్టీరియా పెరగని పరిస్థితి ఉంటుంది. ఏది తిన్నా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కొద్దిగా ఎక్కువ తిన్నా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఏది తినడానికి భయపడాల్సి వస్తుంది. ఎంచుకుని తినాల్సి వస్తుంది. రుచి అంటే భయపడే పరిస్థితి వస్తుంది. ఎక్కడైనా బయట తినాలంటే భయం వస్తుంది. తిండికి సంబంధించిన సమస్యలు వస్తాయి. ముందు మనసులో ఉంటాయి సమస్యలు. అవి కడుపులో చేరి కడుపులో సమస్యలు సృష్టిస్తాయి. ఏది తినాలి, ఏది తినకూడదు. అనుమానం, భయం, సందేహం. ఇలా మనస్తత్వం ఏర్పడి ప్రతిదాన్ని అనుమానించడం, ప్రతి వ్యక్తిని అనుమానించడం. ఇంట్లో అనుమానం బిగినైంది. ఎవరు ప్రేమించేవాళ్ళు, పర్ఫెక్ట్‌గా ప్రేమించేవాళ్ళు, మద్దతు ఇచ్చేవాళ్ళు లేక అనుమానం ఇంట్లో మొదలై అది పెరుగుతూ పెరుగుతూ బయట వ్యక్తుల పట్ల కూడా ఆ అనుమానం కొనసాగే అవకాశం ఉంటుంది. అని ఈ రకమైనటువంటి భయం, సందేహం, అనుమానం, శంకలు, ముందు వెనకలాడడం, ఈ రకమైన మనస్తత్వం ఏర్పడినప్పుడు వ్యక్తికి జీవించడం వేదనగా ఉంటుంది, బాధగా ఉంటుంది. వీటి గురించి ఆలోచిస్తూ సమయం అంతా వృధా అవుతుంది. మానసిక శక్తులు వృధా అవుతాయి. వీటి నుంచి తప్పనిసరిగా బయటపడి తీరాల్సిందే. ఈ మానసిక వేదన నుంచి తప్పనిసరిగా భయపడాల్సిందే. వ్యక్తుల లోపం తెలిసినప్పుడు, మనకి సమస్య ఉందని తెలిసినప్పుడు తప్పనిసరిగా దాని మీద పోరాటం కొనసాగించాలి. దాన్ని అలా భరిస్తూ ఉండడానికి వీల్లేదు. దానికి సంబంధించి మన వ్యక్తిత్వ సాహిత్యం, ఏదైనా సైకాలజిస్ట్ దగ్గర వెళ్ళినట్టయితే వారి మార్గం చెప్తారు. మనం ఇప్పుడు కొన్ని మార్గాలు మనం ఈరోజు చెప్పుకోవచ్చు. మానసిక సమస్యలు ఉన్నటువంటి వ్యక్తి తనకి తను ఏదైతే గుణాలు ఇంటి నుంచి వస్తాయో అవే తను కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాడు. అవి అక్కడ బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే తనని తను సంపూర్తిగా ప్రేమించుకోవాలి. తనని సంపూర్తిగా భద్రత తనకి తను ఇచ్చుకోవాలి. స్వీయ చేతన మానేయాలి. ఈ విధంగా తనకి తను ఉన్నాను ఒక భావాన్ని కలిగించుకోవాలి. ఈ ఫలానా చోటు నుంచి నాకు వచ్చింది కాబట్టి దాన్ని క్రమబద్ధీకరించుకునే క్రమంలో, దాన్ని వైద్యం చేసే క్రమంలో, సరిచేసుకునే క్రమంలో వ్యక్తి తనకి తాను మద్దతుగా నిలబడాలి. తనకి తాను భరోసాగా నిలబడాలి. నిలబడి ఆ మనస్తత్వాన్ని ప్రతిక్షణం ఖండిస్తూ ఉండాలి. అటువంటి అనుమానాన్ని తేలిగ్గా తీసిపారేసే ఒక మానసికమైనటువంటి అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనసుకి అలవాటుకు బానిస అవుతుంది. మనసు దేనికి అలవాటు చేస్తే దానికే బానిస అవుతుంది. అంచేత ఆ ఆలోచనలు తగ్గించి సరికొత్త ఆలోచనలు, వీటికి రీఇన్ఫోర్స్ చేయడం, వాటికి వ్యతిరేకమైన ఆలోచనలు. నీకు అనుమానం ఉంది లేదనేది రీఫోర్స్ చేయాలి. ఈ శంక ఉంది, నేను అనుమానపడం, నేను శంకించను, నేను ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తాను, నాకు ఆ తెలివితేటలు ఉన్నాయి, నేను చెయ్యగలను, నా వల్ల అవుతుంది, నాకు తెలిసిందే లోపం ఎక్కడుందో, నేను ఇప్పుడు పోగొట్టుకుంటాను అనే పట్టుదల, అనే దీక్ష ఖచ్చితంగా వ్యక్తిలో రావడం అనేది ప్రాథమికంగా జరగాలి. తర్వాత ముందు చెప్పుకున్న తక్కువ విషయాలు బ్రెయిన్లో ఉండటం కారణంగా ఇటువంటి అన్నెసరీ విషయాల మీద ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. స్వీయ చేతన, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇవన్నీ వీటి గురించి ఎక్కువ తప్పిస్తూ ఉంటాం. పక్కన పెట్టాలి. వాటిని పక్కన పెట్టి విషయాలను ఎక్కువ బ్రెయిన్లో చొప్పించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి వ్యక్తి ఒక ప్రతిభ ఉంటుందనేది మనకి తెలుసున్నటువంటి విషయం. తనలో ఉన్నటువంటి ప్రతిభ ఏమిటి, దాన్ని వృద్ధి చేసుకుంటూ, దానికోసం శ్రమిస్తూ, దానికోసం కష్టపడుతూ, ఏం చెయ్యాలంటే అది చేస్తూ, దానికి సంబంధించిన శ్రమని పడుతూ ఉన్నట్లయితే బ్రెయిన్లో కొత్త విషయాలు వచ్చి చేరుతాయి. పాత విషయాలు కొట్టుకుపోతాయి, పనికిరాని విషయాలు కొట్టుకుపోతాయి. ఆ విధంగా కొత్త విషయాలు బ్రెయిన్లో చొప్పించాలి. తన స్వీయ ప్రతిభని వృద్ధి చేసుకోవడం దాలో పరిచయాలు ఏర్పడతాయి. దాలో కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళాల్సి ఉంటుంది. దాలో కొత్త కొత్త పుస్తకాలు చదువుతారు. కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతారు. వ్యక్తులతో సమావేశాలు ఉంటాయి. ఆ రకమైన జీవితం కొనసాగుతుంటే ఆ రకమైనటువంటి సన్నివేశాలన్నీ కూడా బ్రెయిన్లో చేరి పాత నిలవున్న నిలువున్న ఆలోచనని తోసిపడేస్తాయి. కొత్త ఆలోచన వస్తూ ఆ విధంగా ప్రతిభని డెవలప్ చేసుకునే పని ఖచ్చితంగా మొదలుపెట్టాలి. తర్వాత సమయాన్ని వృధా చేయకుండా ఎప్పుడు బిజీగా ఉండే పరిసరాన్ని క్రియేట్ చేసుకోవాలి.
ఏ హాబీ ఉన్నా సరే ఆ హాబీని కంటిన్యూ చేయాలి. లేదంటే కొత్త హాబీని సృష్టించుకోవాలి. మనసుని బలోపేతం చేసుకున్న ఏదైనా అంగీకరించాలి. ఆ విధంగా తీసుకొని కొత్త కొత్త ఆలోచనలు మనసుకు అందించాలి. పాత ఆలోచనలు తోసేయాలి. పాత ఆలోచనల స్థానంలో కొత్త ఆలోచనలు రీఇన్ఫోర్స్ చేయాలి. చొప్పించాలి. ఆ విధంగా పుస్తకాలు చదవటం. ఏదైనా ఇష్టమైన పనులు చేయటం. పనులు చేసేటప్పుడు మనకి ప్రయోజనం, ఎదురుకి ప్రయోజనం, ఈ పనిలో ఏం ప్రయోజనం ఏం ఆలోచించకూడదు. పని ఉందా లేదా? పని చేస్తున్నామా లేదా? ఫిజికల్‌గా పని ఉండాలి, మెంటల్‌గా పని ఉండాలి. మానసికంగా కూడా సైకలాజికల్‌గా ఏదో ఒక బిజీ ఉండాలి. చెడు ఆలోచన వచ్చిన వెంటనే మంచి ఆలోచన రీఇన్ఫోర్స్ చేస్తూ ఉండాలి. నువ్వు బలహీనుడని యెస్ నేను బలవంతుడినే. ఇప్పుడు నాకు పూర్వం బలహీనత లేదు. ఇప్పుడు నేను మారాను. అని ఎప్పుడైతే ఇవన్నీ ప్రవేశపెడితే మనసు దీనికి అలవాటు పడి పాతవి తోసేసి దీనికి అలవాటు పడుతుంది. అది అలవాటుకి బానిస కాబట్టి. దాన్ని లొంగ తీసుకోవడం కొత్తలో కొద్ది కష్టంగా ఉండొచ్చు. కానీ లొంగిన తర్వాత అదే మనల్ని గైడ్ చేయగలుగుతుంది. మనం ఇచ్చినటువంటి సందేశాలతో, మనం ఇచ్చినటువంటి బలంతో. ఆ విధంగా పుస్తకాలు చదవటం, సమావేశాలకెళ్ళటం, సమావేశాలకెళ్ళటం, స్నేహితులతో ఎక్కువగా మంచి స్నేహితులతో చెడు స్నేహాలు దూరంగా పెట్టాలి. మంచి స్నేహితులతో గడపడం, మంచి విషయాలు నేర్చుకునే క్రమంలో ఉండడం, ప్రతిభని వృద్ధి చేసుకుంటూ ఉండడం, అందరితో మంచి సంబంధాలు నెరపడం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండడం, దినపత్రిక ద్వారా, వారపత్రికల ద్వారా అప్డేట్‌గా ఉంటూ ఉండడం, రాజకీయాల పరంగా ప్రతి సమాచారం కూడా నేర్చుకుంటూ ఉండటం. ఈ విధమైనటువంటి బిజీలో నిరంతరం బిజీగా ఉండి తీరాలి. మనసుని బిజీ చేసినట్లయితే, కొత్త విషయాలు అందులో పెట్టినట్టయితే పాత విషయాలు కొట్టుకుపోతాయి. ఇవన్నీ కొత్త విషయాలు వచ్చినప్పుడు అంతకుముందు అనుమానించడం అనే అతిపెద్ద జబ్బు, శంకించడం అనే పెద్ద జబ్బు, ముందు వెనకలాడడం అనే జబ్బు ఖచ్చితంగా తగ్గి తీరుతుంది, తగ్గి తీరుతుంది, తగ్గి తీరుతుంది. అంచేత వ్యక్తి తనకి తను మద్దతుగా నిలబడి, తన కోసం తను కృషి చేసి, ఆ గొప్ప స్థితిని అందుకుని తీరాలి.